జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో భూమి విషయంలో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని ఓ స్థలం విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ కూడా ముంబైలోని స్థలం గురించి చర్చిస్తుండగా తండ్రి కొడుకులపై కత్తితో దాడికి దిగారు సమీప బంధువులు. తమపై దాడి చేసిన దేశవేణి రామకృష్ణ, మహేష్, చిన్న గంగారాంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దాడిలో గాయపడ్డ గంగాధర్ విద్యాసాగర్ను ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బాపు చిన్నబాబు పేరు దేశబైన చిన్న గంగారం, మా బావ పేరు పందిరి గంగాధర్, మా అన్న పేరు దేశబైన పెద్ద సాయావు. ఈ నలుగురు పొత్తులో 30 ఏళ్ళ కింద ఒక రూమ్ ఉండే జోపడ వేసుకున్నాం గోరేగామలో. వేసుకుంటే అది గోరేగామలో జోపడ తీసేస్తే ఆ టవర్ అయింది. టవర్లో ఒక రూమ్ దొరికింది. ఆ రూమ్ దొరికితే అది మా చిన్నబాబు మీద పేరు అయిపోయింది అన్నట్టు అగ్రిమెంట్ అటు అయింది. ఆ మనిషి పేరుండుకు మాకు మరి మంచికి 3 భాగాలు తీసుకున్నామంటే నేను అట్లా నా పేరు మీద నాకే అయింది, మీ కోళ్ళకు లేదా అని చెప్పుట్లు అదే కక్షలతో ఈ లొల్లి దాకా వాళ్ళు కలిసి దాడి చేసి కత్తి పట్టి పొడిచింది. తమ్ముడే అడిగిన దానికి ఆయనతో లడాయి తయారు చేసి పుట్టించి మొత్తం వాడిని మెడ కోసిండు. నా తలకాయ మీద కత్తి అరిపితే 3 కుట్టుబడ్డాయి. ఆయనకి ఎన్ని కుట్టుబడ్డాయి నువ్వు అది అంటున్నావు కదా, మా అత్త వాళ్ళకి నేను అని అంటే అది విడిచిపెడతాడు. మమ్మల్ని నిన్న తీసుకొని పోయింది. మా అత్త వాళ్ళకి అడిగిన దానికి మొత్తం చేసిండు. దేశవేణి రామకృష్ణ, దేశవేణి చిన్న గంగారాం, దేశవేణి మహేష్, మేనమామ అయితే